వెల్కమ్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనము యాదగిరి గుట్ట గురించి తెలుసుకోబోతున్నాము. మనము రెండవ భాగం నేర్చుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గొన శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఎదుర్కోళ్ల కళ్యాణం, రథోత్సవం కన్నుల పండగగా జరుగుతాయి. ఇంతేకాకుండా కవి సమ్మేళనాలు, ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. అన్ని జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. భక్తులు యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి 2 తొవ్వలు ఉన్నాయి. ఒకటి మెట్ల తొవ్వ, మరొకటి బస్సులు పోయే తొవ్వ. గ్రామాల నుంచి వచ్చే చాలామంది భక్తులు మెట్లు ఎక్కి గుట్ట మీదున్న గుడికి చేరుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల బస కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు. తెలంగాణ పర్యాటక శాఖ కూడా భక్తుల కోసం గుట్టపై గదులు వసతిని కల్పిస్తున్నది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి దేవుడిని దర్శనం చేసుకుని లడ్డు, పులిహోర ప్రసాదాలు స్వీకరించి గుట్ట కిందికి చేరుకుంటారు. కిందికి చేరుకున్న భక్తులు ఈ గుట్టకు దగ్గరలోనే ఉన్న పాత నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ యాదగిరి అని పేరు పెట్టారు. తెలంగాణలో నివసిస్తున్న చాలామందికి యాదగిరి అని పేరు పెట్టుకోవడం ఒక ఆచారంగా ఉన్నది. అంటే యాదగిరి గుట్టకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంత ఉన్నదో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని భావం ఏమిటంటే యాదగిరి గుట్ట కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతిలో మరియు ప్రజల జీవితాలలో ఒక విడదీయలేని భాగం. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అచంచలమైన విశ్వాసం మరియు ప్రభుత్వం కల్పిస్తున్నది సౌకర్యాలు ఈ క్షేత్ర విశిష్టతను చాటి చెప్తున్నది. చివరకు దూరదర్శన్ ఛానల్కు మరియు ఇక్కడి ప్రజల పేర్లకు యాదగిరి అని నామవాచకం చేయడం ద్వారా ఈ గుట్టకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యత స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ పాఠం మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.